అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరూ కూడా మనకి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు కదా! సో, ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క నిధులన్నీ కూడా ఎప్పుడు విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకి ఎవరికైతే జమ కాలేదో వారికైతే కీలక అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి. అప్డేట్ ఏంటి? అయితే మనకి ఎప్పుడు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తిగా సమాచారం అయితే తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీరిక్కడ చూసుకున్నట్లయితే త్వరలో అకౌంట్‌లోకి డబ్బులని చెప్పేసైతే ఉందండి. రబీ సీజన్ రైతు భరోసా డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందనమాట. 4-10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ఈ నెలాఖరులోగా డబ్బులు జమ చేసేందుకు ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించిన సమాచారం అనమాట. అయితే ఈ పథకం కింద ఎకరానికి 6,000 చొప్పున జమ చేయడానికి జనవరి 26న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. అలాగే మనకి ఫిబ్రవరి 5, 11 తేదీల్లో 2 దశల్లో 4 ఎకరాల వరకు భూమి ఉన్న రైతు ప్రభుత్వం జమ చేసిందనమాట. దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఈ యొక్క రబీ సీజన్ సంబంధించి రైతు భరోసా డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారికి 4-10 ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క నెలాఖరులోగా మనకి డబ్బులు జమ చేయాలని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం అయితే జరిగిందనమాట. దీన్ని బట్టి చూసుకుంటే మనకి 4-10 ఎకరాలు ఉన్న రైతులందరికీ కూడా 6,000 చొప్పున ఈ యొక్క నెలాఖరులోగా జమ కాబోతున్నాయండి. ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పాలి. చాలామంది రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క పథకం సంబంధించి ఎట్టకేలకు మనకు శుభవార్త అయితే రావడం అయితే జరిగిందనమాట. ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.